అందరికీ నమస్కారమండి. పేరు పేరున ధన్యవాదాలు. ఆన్ టైమ్ గ్రో విత్ కినారా వర్క్‌షాప్‌కి జాయిన్ అయినందుకు. ఈ నెల గ్రో విత్ కినారా వర్క్‌షాప్‌లో మనము మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్‌కి ఫ్రీ ఏఐ టూల్స్ ద్వారాగా మనం ఎలా గ్రో అవ్వచ్చు. ఓకేనా? హౌ టు గ్రో యువర్ ఎంఎస్ఎంఈ విత్ ఫ్రీ ఏఐ టూల్స్ అన్నమాట. ఈ టాపిక్ పైన ఈ గ్రో విత్ కినారా వర్క్‌షాప్ ఈ నెల ఉంటుందన్నమాట. సో, బై ఎనీ చాన్స్ అండి మీరు ఇలాంటి ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారా? లైక్ మన ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ రాయడం గానీ, లేదంటే ఆహ్, మార్కెట్ రీసెర్చ్ చేయడం కోసం గానీ, లేదంటే స్టాక్ అండ్ రా మెటీరియల్స్ పర్చేస్ చేయడం కోసం గానీ, లేదంటే మన ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఉండే ఆ కంటెంటు మనం వేరే లాంగ్వేజెస్ ట్రాన్స్‌లేషన్ చేయడం కోసం గానీ ఏమన్నా ఇబ్బందేమన్నా పడుతున్నారా? లేదంటే మన బిజినెస్ కోసం లోగోస్ గాని, లేదంటే ఆర్ట్ ఫ్రేమ్ వర్క్ చేయడం కోసం గాని, ఓకేనా? దీనికోసం ఏమన్నా మీరు ఇబ్బంది పడుతుంటే గనక, ఈ ఏఐ టూల్స్ అనేది చాలా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. సో, మనలాంటి ఈ ఎంఎస్ఎంఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నప్పుడు చాలా వరకు ఈ పొటెన్షియల్ ఛాలెంజెస్ అయితే ఉంటాయండి. ఓకేనా? మెయిన్‌లీ ఇలాగా రిపీటింగ్ టాస్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెండింగ్ పేమెంట్ రిమైండర్స్ మన కస్టమర్స్‌కి మంత్లీ రిమైండర్స్ అనేది పంపిస్తూ ఉంటాము. లేదంటే కొంతవరకు ఈ మిస్టేక్స్ చాలా వరకు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ జీఎస్టీ కాలిక్యులేషన్ చేసేటప్పుడు ఓకేనా? ఇలాగ ప్రొడక్ట్ కేటగరీ లేదంటే స్టేట్ బౌండరీస్ ద్వారాగా ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం కాలిక్యులేషన్ అనేది ఒక్కొక్కసారి తప్పు చేస్తూ ఉంటాము. ఓకేనా? కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ టైమ్ కన్స్యూమింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ మల్టిపుల్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉంటారన్నమాట. సో, దీనికి సంబంధించిన ఫాలో అప్ చేస్తూ ఉంటాం వాళ్ళకి పెండింగ్ పేమెంట్స్ గురించి. సో, దీంట్లో గూడా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్‌కి. అది మాత్రమే కాకుండా చాలా వరకు ఎఫర్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనకి మల్టిపుల్ వెండర్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన రా మెటీరియల్స్ ప్రొక్యూర్‌మెంట్ ఇలాంటివన్నీ చాలా వరకు ఉంటాయి. ఓకేనా? ఇందులో అయితే చాలా వరకు ఎఫర్ట్ అయితే వెళ్తూ ఉంటుందనమాట. సో, ఇవన్నీ సపోర్ట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్స్ గురించి మనము ఈ నెల వర్క్‌షాప్‌లో డిస్కస్ చేయబోతున్నాం. సో, బేసికలీ ఏఐ అనేది చాలా వరకు మనము వినే ఉంటామండి. సో, అది ఎలా వర్క్ అవుతుంది? మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్‌కి అది ఎలా యూజ్ అవుతుందో ఈ నెల వర్క్‌షాప్‌లో ఒకసారి తెలుసుకుందాం. ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఓకేనా? ఇది బేసికల్లీ ఏంటంటే మీరు ఏదైతే డేటా ఇచ్చుంటారో గదా! అది ఒక ఇన్‌పుట్ లాగా ఇది తీసుకొని ప్రాసెస్ అనేది చేస్తుందన్నమాట. రికగ్నైజ్ ప్యాటర్న్స్ అనేది చేసుకొని ఆ మెషిన్ లెర్నింగ్‌లోనే ఔట్‌పుట్ అనేది మనకి ఆ టాస్క్ అనేది ఇస్తుందన్నమాట. ఆ పర్టిక్యులర్ ఆన్సర్ అనేది మనకిస్తుంది. ఒకసారి మీరు థింక్ చేయండి. పాపులర్ ఎగ్జాంపుల్స్ అండి. ఏఐ అనేది ఒక డైలీ లైఫ్స్‌లో మీకు ఏ పర్టిక్యులర్ ఏఐ అనేది మీ మైండ్‌కొస్తుందో ఒకసారి థింక్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మేమిక్కడ ఇవ్వబోతున్నామండి. ఎగ్జాంపుల్ 1 గూగుల్ మ్యాప్స్ అండి. జనరల్‌గా మీరు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడ ఈ పర్టిక్యులర్ డైరెక్షన్స్ లేదంటే అడ్రెస్ ఇది మీరు ఇస్తారనమాట. సో, గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్‌గా గూగుల్ మ్యాప్స్ వాళ్ళు మెయిన్‌లీ ఇక్కడ ఆహ్ పాస్ట్ ట్రాఫిక్ ఓకేనా? పాస్ట్ ట్రాఫిక్ డేటా దాని తర్వాత శాటిలైట్ ఇమేజెస్ ద్వారాగా ఈ ఏఐ యూజ్ చేసి మీకి అడ్రెస్ అనేది చూపిస్తారనమాట. ఏదైతే ఫాస్ట్ రూట్ ఉంటుందో ఏఐ అనేది థింక్ చేసి మీకు చూపిస్తుంది. ఇదొక ఇంకొక ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్ 2 జనరల్‌గా ఇలాంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! లైక్ నెట్‌ఫ్లిక్స్ గాని, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ లేదంటే ఇలాగా ఆహ్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ లైక్ యూట్యూబ్ ఉంటాయి గదా! ఇవన్నీ ఏఐ ఎలా యూజ్ చేస్తారంటే మీరు ఏదన్నా క్వెరీ అడిగినప్పుడు, లేదంటే ఏదన్నా వీడియో అడిగినప్పుడు, లేదంటే మీకొచ్చే ప్రిఫరెన్స్ ఎలాగుంటాయంటే ఇంతకు ముందు మీరు చూసిన వీడియోస్ గాని, స్ట్రీమింగ్ వీడియోస్ గాని ఇవి ఉంటాయి గదా! ఈ హిస్టరీ బేస్ చేసుకొని, ఈ సిమిలర్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉంటాయో, దీనిపైన డిపెండ్ అయ్యి మీకి రికమెండెడ్ వీడియోస్ అనేది వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ 3 అండి. ఇది గూడా ఒక ఎగ్జాంపుల్. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదండీ! లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షాప్ క్లూజ్ గాని. సో, ఇలాంటి వాళ్ళు మీకు ప్రొడక్ట్స్ ఆహ్, చూపిస్తారు ఎలాగంటే, మెయిన్‌లీ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసి ఉంటారు గదా! దానిపైన సిమిలర్ ప్రొడక్ట్స్ అనేది చూపిస్తూ ఉంటారు. ఎవరైతే మీరు పర్చేస్ చేసిన ప్రొడక్ట్ ఉంటాయో, వేరే కస్టమర్స్ గూడా అవి పర్చేస్ చేసుంటారు కదా! వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇవి గూడా ఏఐ అనేది థింక్ చేసేసి మీకు రికమెండేషన్స్ అనేది ప్రొవైడ్ జేస్తారనమాట. సో, ఇలాగనేది వాళ్ళు వర్క్ అవుతుందనమాట ఇందులో.
సో, అలాగే ఏఐ అనేది ఒక చాలా రిలవెంట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఓకేనా? మనలాంటి ఎంఎస్ఎంఈ ఓనర్స్‌కి గూడా. కొన్ని ఏఐ టూల్స్ అయితే ఉన్నాయండి. ఫ్రీగా అవైలబుల్‌గా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెవలపింగ్ లేదంటే డిజైన్ కంటెంట్ రిలేటెడ్ ఏమన్నా పోస్టర్స్ గాని, బ్రోషర్స్ గాని మీరేమన్నా చేయాలనుకుంటే మన బిజినెస్‌కి ఏఐ ద్వారాగా మీరు ఇవి చేయొచ్చనమాట. సో, అలాగే రైటింగ్ కంటెంట్ గాని, లేదంటే ఇమేజ్ ఏమన్నా జనరేట్ చేయాలి. దానికి కూడా ఏఐ అనేది మీరు యూజ్ చేయొచ్చు. అది కాకుండా మార్కెట్ రిసర్చ్ అండి. సో, మీరు చేస్తున్న పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి డిమాండ్ ఉందా లేదా? ఎక్కడెక్కడ ప్రొడక్ట్ సేల్ అవుతుంది? దీని పర్టిక్యులర్ ప్రైస్ ఎంత పెట్టొచ్చు? ఎక్సెట్రా, ఎక్సెట్రా. దీనికి సంబంధించిన మార్కెట్ రిసర్చ్ అనేది మీరు చేసుకోవచ్చనమాట. ఆల్‌మోస్ట్ ఆల్ ద టాపిక్స్ కి సంబంధించిన రిసర్చ్ అనేది ఏఐలో దొరికిపోతుంది మీకు. అది కాకుండా పర్చేసింగ్ స్టాక్, రా మెటీరియల్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, ఓకేనా? ఇది ఎనీ డేటా అనేది మీకు కావాలనుకుంటే ఏఐలో మీకు ఈజీగా దొరికిపోతుంది. సో, ఏఐ అనేది ఫ్రీగా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఒక ఈజీగా అవైలబుల్‌గా ఉందండి. మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్ అనేది చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా, ఫ్రీగా కూడా. కానీ చాలామంది యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే అంతగా ఎవరికీ అవగాహన అనేది లేదు. కానీ మెయిన్ ఛాలెంజెస్ దీనికి సంబంధించిన ఛాలెంజెస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో, మెయిన్‌లీ మనకిక్కడ టాప్ 3 ఛాలెంజెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. సోర్స్ వచ్చేసి మనకి ఆహ్, నాస్కామ్ ద్వారాగా మనకైతే దొరికింది. టాప్ 3 ఛాలెంజెస్ అంటే అవేర్‌నెస్, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ అండి. ఓకేనా? అవేర్‌నెస్ అంటే 65% ఆఫ్ మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్ ఎటువంటి ఏఐ అనేది యూజ్ చేయాలి, దేనికి సంబంధించిన రిసోర్సెస్ ఏంటి అనేది తెలీదనమాట. 59% ఆఫ్ ఎంఎస్ఎంఈస్‌కి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో దాని వరకు ఇష్యూ అయితే ఉందండి. ఈ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి. అండ్ 91% అండి. లైక్ ఇదొచ్చేసి ఎక్కువ. 91% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఎలాగ ఫీల్ అవుతున్నారంటే, ఈ టెక్నాలజీ అనేది అందరికీ కాదు. కొంతమంది మాత్రమే యూజ్ చేసుకోగలరు. మనలాంటి ఎంఎస్ఎంఈస్‌కి కాదు అని వాళ్ళు అనుకుంటున్నారనమాట. సో, ఇదొచ్చేసి మొబైల్ ఫోన్ ద్వారాగా కూడా యూజ్ చేసి మనలాంటి బిజినెస్ ఓనర్స్ ఆహ్, మన బిజినెస్ డెవలప్‌మెంట్ చేసుకోవడానికి ఏఐ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మెయిన్‌లీ ఈ పర్టిక్యులర్ ఛాలెంజెస్‌ని టాకిల్ చేయడానికైతే ఈ నెల వర్క్‌షాప్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ఏఐ అనేది చాలా ఫ్రీగా గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మొబైల్ ఫ్రెండ్లీ గూడా అండి. అంటే నార్మల్ బ్రౌజింగ్ కూడా చేసి మీరు ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. లేదంటే యాప్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు. దాని తర్వాత ఈజీ టు యూజ్ అండి. చాలా ఈజీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు గాని, లేదంటే హిందీ వేరే ఎనీ అదర్ లాంగ్వేజెస్‌లో గూడా మనము దీన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ నెల వర్క్‌షాప్‌లో అండి మెయిన్‌లీ మనము టోటల్‌గా ఒక 4 ఏఐ టూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఓకేనా? ఒకటేంటంటే మెటా ఏఐ అని జెప్పేసి మెటా ప్లాట్‌ఫార్మ్స్ ఇన్‌కార్పొరేషన్ కంపెనీ వాళ్ళు దీన్ని ఆహ్, డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఏఐ. వీళ్ళొచ్చేసి చాట్ జీపీటీని డిజైన్ జేశారు. దాని తర్వాత పర్‌ప్లెక్సిటీ అని చెప్పేసి, పర్‌ప్లెక్సిటీ ఏఐ ఇన్‌కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ జేశారు. దాని తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఓకేనా? భాషిని అనే ఒక ఏఐని వాళ్ళు డిజైన్ జేశారు. బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో, బై ఎనీ చాన్స్ అండి ఇప్పటి వరకు మీకేమన్నా డౌట్స్, ఎనీ క్వెషన్ ఏమన్నా ఉంటే గనక మీరు చాట్ బాక్స్‌లో తెలపండి. ఓకేనా? లేదంటే ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో గూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో నేను మీకి ఆన్సర్ జేస్తాను. సో, మెయిన్‌లీ ఇక్కడ ఒక కంపారిజన్ అనేది చేస్తున్నామండి. లైక్ లాంగ్వేజ్ సపోర్ట్ ఏఐ టూల్స్ ద్వారాగా ఎలాగుందని చెప్పేసి. మెటా ఏఐ వచ్చేసి హిందీ లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది ప్రస్తుతానికి. ఇంగ్లీష్‌లో గూడా అవైలబుల్‌గా ఉంది. తెలుగు, కన్నడ, తమిళ్ అయితే ఇంకా ప్రస్తుతానికి అవైలబుల్‌గా లేదనమాట. ఓకేనా? అలాగే చాట్ జీపీటీ చూసుకుంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది. లైక్ హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, ఇంగ్లీష్‌లో గూడా అవైలబుల్‌గా ఉంది. పర్‌ప్లెక్సిటీ అనే ఒక ఏఐ గూడా హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. భాషిని వచ్చేసి ఆల్ ద లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉందన్నమాట. మీరొకసారి ఇది డౌన్‌లోడ్ చేసి లేదంటే బ్రౌజింగ్ చేసి ఒకసారి తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం గదా! వన్ బై వన్. సో, నేను ఎలాగా యూజ్ చేయాలి?
ఓకేనా? ఈ పర్టిక్యులర్ ఏఐ అనేది మనకి ఎలాగా యూజ్‌ఫుల్ అవుతుంది మన బిజినెస్‌కి. ఒక్కసారి చూద్దామండి వన్ బై వన్. సో, మొట్టమొదటిగా మెటా ఏఐ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. మెటా ఏఐ అనేది ఇక్కడ మీరు లోగో చూడొచ్చు. అదొచ్చేసి మన వాట్సాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఈ మెటా ఏఐని యూజ్ చేసి మాక్సిమం టు మాక్సిమం మనము క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేది పొందొచ్చు. ఓకేనా? ఒక సెర్చ్ ఇంజిన్ లాగా గూడా ఇది పనిజేస్తుందనమాట మనకి. ఓకేనా? ఇదొచ్చేసి లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఓకేనా? వాట్సాప్‌లో గూడా ఇంటిగ్రేట్ అయ్యుంది ఆల్రెడీ. సో, ఇప్పుడు మనలాంటి ఇండియన్ ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్‌కి మెటా ఏఐ బెనిఫిట్స్ ఎలాగుంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్‌లీ ఏంటంటే ఈజీ ఫర్ కస్టమర్ కమ్యూనికేషన్స్ అండి. బై ఎనీ చాన్స్ మీరు కస్టమర్‌కి ఏదైనా మెసేజ్ పంపిస్తూ ఉంటే ప్రొడక్ట్‌కి సంబంధించి లేదంటే మీ సర్విస్‌కి సంబంధించి మెటా ఏఐ ద్వారాగానే మీరు ఒక ప్రాపర్ మెసేజ్ అనేది తీసుకొని కస్టమర్స్‌కి షేర్ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే, ఇది ఒక లో కాస్ట్ ఎంట్రీ డిజిటల్ మార్కెటింగ్ అండి. ఎందుకంటే ఇదొచ్చేసి ఆల్రెడీ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యున్నాయన్నమాట. సో, ఇది ఒక ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు. ఓకేనా? థర్డ్ ఏంటంటే ఈజీ టు యూజ్ అండి. ఇది ఎలాగా యూజ్ చేయాలి? నాకు ప్రాపర్ పర్టిక్యులర్ టెక్నికల్ ఎక్స్‌పర్‌టీస్ లేవన్నా కూడా పర్లేదన్నమాట. ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో, హౌ మెటా ఏఐ లుక్స్ ఆన్ మెటా అప్లికేషన్స్. సో, ఇక్కడ నేను అప్పుడే చెప్పాను గదా! ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌లో మెటా ఏఐ అనేది ఇలాగ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇలాగుంటుంది. వాట్సాప్ మెసేజ్‌లో అయితే ఇలాగ కనిపిస్తుంది మీకు. సో, ఇప్పుడు మెటా ఏఐ వాట్సాప్‌లో ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దామండి. ఓకేనా? సో, మీరు వాట్సాప్ ఓపెన్ చేసే కన్నా ముందు ఒకసారి అప్‌డేటెడ్ వెర్షన్ కాదా? లేదంటే ఒకసారి చెక్ చేసి ఓపెన్ చేయండి వాట్సాప్. అక్కడ మీకి లైక్ బ్లూయిష్ పర్పుల్ కలర్ ఒక రింగ్ లాగా కనిపిస్తుంది గదా! అదే మెటా ఏఐ లోగో అన్నమాట. దాని పైన క్లిక్ చేయండి. ఇది ఆల్ ద ఆండ్రాయిడ్ డివైసెస్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. వన్స్ దాని పైన మీరు క్లిక్ చేశారంటే ఇలాగైతే మీకి కనిపిస్తుంది. ఓకేనా? ఇలాగుంటుందనమాట మీకి. ఇలాగ రెగ్యులర్ చాట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ చాట్ విండో అయితే ఓపెన్ అయితుంది గదా! ఇక్కడ మెయిన్‌లీ మీరు కాంటెంట్ క్రియేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇదొక ఫస్ట్ యూజ్ కేస్ అనుకుందాం. కాంటెంట్ అనేది మనము క్రియేట్ జేస్తున్నామనమాట. సో, ఇక్కడ బేసిక్‌లీ లైక్ క్రియేటివిటీ గాని, లేదంటే సోషల్ మీడియా పోస్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్స్ గాని, లేదంటే ఒక యాడ్ కాపీ అన్నట్టు. ఓకేనా? లేదంటే ఒక బ్లాగ్ ఐడియా. దీనికి సంబంధించిన కాంటెంట్ అనేది ఓకేనా? ఇక్కడ మనము ఈజీగా జనరేట్ జేసుకోవచ్చు. అది కాకుండా ఈ కాంటెంట్ మార్కెటింగ్ ఓకేనా? దీనికి సంబంధించిన మనకి ఫ్లయర్స్ ఉంటాయి, బ్రోషర్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన కాంటెంట్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఆహ్, ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇంకా ఈజీగా దొరికిపోతుంది. దాని తర్వాత మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఒకసారి చెక్ చేద్దామండి. ఓకేనా? మెటా ఏఐ యూజ్ చేసి ఒక సోషల్ మీడియా కాంటెంట్ అనేది ఎలాగా జనరేట్ చేయొచ్చు ఒకసారి చూద్దామనమాట. ఓకేనా? ఇక్కడ మెయిన్‌లీ 3 పాయింట్స్ అండి. ఒకటేంటంటే ఒక స్పెసిఫిక్ ప్రాంప్ట్ అనేది మీరు ఇవ్వాల్సుంటుంది. అక్కడ క్లియర్‌గా మీ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఇచ్చి ఉండాలి. ఓకేనా? థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఏం కావాలి? ఎగ్జాక్ట్‌లీ ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని చెప్పేసి ఇక్కడ మీరు పెట్టాల్సుంటుందనమాట. ఇక్కడొక ఎగ్జాంపుల్ లాగా మేము మీకిక్కడ ఇచ్చాము. ఈ ఇమేజ్‌లో మీరు చూసుకోవచ్చు. ఐ మ్యానుఫ్యాక్చర్ corrugated బాక్సెస్ ఫర్ హోమ్ అప్లయెన్సెస్. ఓకేనా? క్యాన్ యూ ప్లీజ్ జనరేట్ అన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రమోటింగ్ అవర్ బాక్సెస్ టార్గెటింగ్ డైరెక్ట్ టు కస్టమర్ బిజినెసెస్ అనేది ఒక ప్రాంప్ట్ అనేది నేనిక్కడ ఇస్తున్నాను. సో, వన్స్ మీరు ఇలాగా పర్టిక్యులర్ ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌లో మెటా ఏఐ మనకి సోషల్ మీడియా పోస్టింగ్ సంబంధించిన క్యాప్షన్స్ అనేది మనకి ఇచ్చేసిందనమాట. సో, మనం ఏం జేస్తాము, ఇది డైరెక్ట్‌గా కాపీ చేసేసి సోషల్ మీడియా పోస్ట్‌కి సంబంధించిన పోస్ట్‌లో ఇది మనము కాపీ పేస్ట్ చేస్తామనమాట. సో, ఇప్పుడు సోషల్ మీడియా పోస్టింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం గదా! క్యాప్షన్స్ అయితే రెడీ అయిపోయాయి. కానీ దానికి సంబంధించిన ఇమేజ్ మనకి కావాలి. మన దగ్గర ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇమేజ్ లేదు, ఫోటో లేదు అంటే గనక మెటా ఏఐ ద్వారాగా యూజ్ చేసి మనము ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రాంప్ట్ గూడా ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. మీరొకసారి చూడొచ్చు. కెన్ యూ ప్లీజ్ జనరేట్ అన్ ఇమేజ్ విత్ corrugated boxes that looks realistic for the Indian audience on social media. చూడండి ఇది చాలా ఒక సింపుల్ ప్రాంప్ట్ అన్నమాట. వన్స్ నేనిది ఇచ్చిన తర్వాత
మెటా ఏఐ ఇమేజ్ జనరేట్ చేసి నాకిచ్చేసింది. మీరిక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా మేము స్క్రీన్‌షాట్ పెట్టాము. మీరు చూడొచ్చు. సో, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అన్నట్టండి. ఒక యూజ్ కేస్ 2 అనుకోవచ్చు మీరు. సో, మెటా ఏఐ యూజ్ చేసి లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌కి సంబంధించిన ఒక యూజ్ కేస్ అన్నట్టు ఇది. ఓకేనా? సో, మెటా ఏఐ యూజ్ చేసేసి మనము లైక్ ట్రాన్స్‌లేషన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? లైక్ ఇంగ్లీష్ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి. ఇలాగా ఈ పర్టిక్యులర్ క్యాప్షన్, ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ నాకు హిందీలో గావాలంటే ఇది ట్రాన్స్‌లేట్ చేసి మీకిచ్చేస్తుందనమాట. సో, దీని ద్వారాగా లైక్ యాక్యురసీ ఉంటుంది. తర్వాత రియల్ టైమ్ కన్వర్జేషన్స్ కూడా మీరు చేయొచ్చు ఇందులో మెటా ఏఐని యూజ్ చేసి. అది కాకుండా మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్‌కి ఇది కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. స్టేట్ టు స్టేట్ లేదంటే ఔట్ ఆఫ్ కంట్రీ లైక్ గ్లోబల్లీ మనము బిజినెస్ సేల్ చేస్తున్నా గూడక ఈ పర్టిక్యులర్ ఫీచర్ అనేది మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ యూజ్ కేస్ 2 లోనే మనము లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ అది గూడా ఎలాగా చేయాలి అని నేనొకసారి మీకిక్కడ చూపిస్తాను. సో, ఇక్కడ ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇస్తున్నామండి. క్యాన్ యూ ట్రాన్స్‌లేట్ ద కంటెంట్ ఇంటూ హిందీ ఓకేనా? అని జెప్పేసి మనం ఇక్కడ ఇచ్చాము. సో, ఇన్‌స్టంట్‌లీ అది మనకి హిందీలో ట్రాన్స్‌లేట్ చేసేసి మనకిచ్చేసింది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక యూజ్ కేస్ అనేది ఇస్తున్నామండి. లైక్ యూజ్ కేస్ నంబర్ 3 అనుకోవచ్చు. షాపింగ్‌కి రిలేటెడ్. మెటా ఏఐ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది చేస్తుందండి. లైక్ షాపింగ్ రిలేటెడ్ లైక్ పర్సనలైజ్డ్ రికమెండేషన్ ఇస్తుంది. బెటర్ సెర్చ్ అనేది మీకిస్తుంది. లైక్ విజువల్ అసిస్టెంట్స్ ఎలాగా కనిపిస్తాయి ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ అనేది గూడా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫర్ బోత్ అండి. లైక్ మనకి ప్లస్ కస్టమర్స్‌కి ఇద్దరికీ ఉంటాయన్నమాట. సో, దీని కొరకు మనం ఒక చిన్న యూజ్ కేస్ కూడా మేమిక్కడ మీకు డిస్‌ప్లే చేస్తున్నామండి. యూజ్ కేస్ 3 ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేనొక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నానన్నమాట. ఆహ్, వేర్ కెన్ ఐ బై 100 corrugated boxes of size 12x10x8 inches at the best price in India, considering bulk discounts and fast delivery. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది నేనిక్కడ ఇచ్చాను. సో, మనకి రిజల్ట్ అనేది ఇక్కడ ఇమ్మీడియేట్‌లీ మనకొచ్చేసిందనమాట. సో, ఈ పర్టిక్యులర్ బాక్సెస్ ఎక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా? ఏ ఏ కంపెనీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడైతే డిస్కౌంట్స్ ఉన్నాయి. అవన్నీ గూడా ఇక్కడ మనకి దొరికిపోయాయన్నమాట. వన్ మోర్ అడ్వాంటేజ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక అండి, మెటా ఏఐ అనేది వాయిస్ నోట్స్ ద్వారాగా గూడా ఇది వర్క్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదన్నా ఈ పర్టిక్యులర్ క్యాప్షన్స్ నాకు కావాలి అని నేను వాయిస్‌లో గూడా నేను చెప్పొచ్చు. మనము ఐ మీన్ లైక్ మెటా ఏఐ క్యాప్షన్స్ జనరేట్ చేసి మనకిచ్చేస్తుందనమాట. అది గూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా మేము మీకిక్కడ చూపిస్తున్నాం. సో, ఇక్కడ మనం ఏం జెప్తున్నామంటే లైక్ ఈ పర్టిక్యులర్ ఇమేజ్ కారుగేటెడ్ బాక్స్ అనేది నాకు ఒకసారి ఆ పర్టిక్యులర్ ఇమేజ్ చూపించండి అని నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ లాగా వాయిస్ నోట్ అనేది ఇచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ పర్టిక్యులర్ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయి నాకిక్కడ చూపిస్తుందనమాట. ఇదొచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లస్ చాలా చాలా ఈజీగా మనకి ఆన్సర్ అనేది దొరికిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చిక్కడ. ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌ని మీరు డౌన్‌లోడ్ చేయొచ్చు. లేదంటే అప్‌లోడ్ చేయొచ్చు మీ సోషల్ మీడియా పోస్టింగ్‌కి. సో, ఇప్పటి వరకు మనము మెటా ఏఐ ఎక్కడెక్కడ అవైలబుల్‌గా ఉంది. దీనికి సంబంధించిన ఫీచర్స్, అడ్వాంటేజెస్ ఎలాగ యూజ్ చేయాలి అనేది మనము క్లియర్‌గా చూసామనమాట. సో, ఇలాగే ఇంకొక ప్లాట్‌ఫార్మ్ అయితే ఉందండి. ఇంకొక ఏఐ టూల్ అయితే అవైలబుల్‌గా ఉంది. చాట్ జీపీటీ అని జెప్పేసి. సో, మోస్ట్‌లీ ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది ఎలాగ యూజ్ చేయాలి? దీనికి సంబంధించిన ఫీచర్స్ అనేది ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు బై ఎనీ చాన్స్ అండి మీకేమన్నా క్వెషన్స్, ఎనీ డౌట్ దీనికి సంబంధించిన ఎనీ డౌట్ అండి మీకేమన్నా ఉంటే గనక చాట్ బాక్స్‌లో తెలపండి. ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో నేను మీకు ఆన్సర్ చేస్తాను. లేదంటే ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మీరు నన్ను అడగొచ్చు. నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో, ఇప్పుడు చాట్ జీపీటీ ఫ్రీగా ఎలాగా యూజ్ చేయాలి? ఒకసారి చూద్దాం. సో, చాట్ జీపీటీ అండి. ఈ చాట్ జీపీటీ ఏఐ అనేది ఓపెన్ ఏఐ సంస్థ ద్వారాగా 2022లో అనేది లాంచ్ చేశారు వాళ్ళు. సో, మీరేదన్నా క్వెషన్స్ ఏమన్నా అడిగారంటే గనక ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్‌లో అవైలబుల్‌గా ఇన్ఫర్మేషన్, ఓపెన్ నాలెడ్జ్ ద్వారాగా వెల్ ట్రైన్డ్ నాలెడ్జ్‌తో ఈ పర్టిక్యులర్ ఆన్సర్స్ అయితే ఈ పర్టిక్యులర్ ఓపెన్ ఏఐ అనేది మీకిస్తుందనమాట. సో, ఇదొచ్చేసి ఎలాగ మనం డౌన్‌లోడ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాము. సో, స్టెప్ 1 అండి. ప్లీజ్ మీ ప్లే స్టోర్‌కెళ్ళండి. అక్కడ చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేయండి. ఇన్‌స్టాల్ పైన క్లిక్ చేయండి. సో, సెకండ్ స్టెప్ ఏంటంటే
వన్స్ మీరు డౌన్‌లోడ్ చేసిన తరువాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది గదా! దాని పైన క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారాగా సైన్ అప్ అయిపోండి. సో, ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది గదా! అక్కడ మీ మెయిల్ ఐడీ లేదంటే ఫోను నంబర్ ద్వారాగా గూడా మీరు లాగిన్ అవ్వచ్చు. చాట్‌జీపీటీలో అండి మెయిన్‌లీ ఈ పర్టిక్యులర్ ప్రొఫెషనల్ యూజర్స్, ఈ పర్టిక్యులర్ ఫీచర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. ఓకేనా? ప్రొఫెషనల్ యూజర్స్ అంటే ఏంటి? లైక్ ఎలాగా అంటే మార్కెట్ రిసర్చ్ చేసుకోవచ్చు. కాంటెంట్‌కి రిలేటెడ్ ఏమన్నా రిసర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజ్ జనరేట్ చేయాలి, లేదంటే టెక్స్ట్ ద్వారాగా మీకేమన్నా కాంటెంట్ కావాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటాయండి. ఓకేనా? అది కాకుండా చాట్ జీపీటీలోనే సెవెరల్ ఆప్షన్స్ లైక్ ఎక్స్‌ప్లోర్ అనే ఆప్షన్ అయితే ఉందందులో. దాని ద్వారాగా మీకు ఏవేవైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆల్ ది ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీలో మీకి అవైలబుల్‌గా ఉంటాయి. సో, వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఓకేనా? ఇలాగైతే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఒక సెక్షన్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మీకు ఇస్తూ ఉంది. క్రియేట్ ఇమేజ్, దాని తర్వాత అనలైజ్ ఇమేజ్, అనలైజ్ డేటా ఎక్సెట్రా, ఎక్సెట్రా. మీకేమైనా డౌట్ ఉంటే గనక ఇక్కడ మీరు ఆన్సర్స్ ఐ మీన్ లైక్ క్వెషన్ గూడా ఇక్కడ చేయొచ్చు. అది మీకు ఆన్సర్స్ ఇస్తుంది. ఎక్స్‌ప్లోర్ అనే ఆప్షన్ చెప్పాను గదా! ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. టాప్ లెఫ్ట్ సైడ్‌లో 3 లైన్స్ ఉన్నాయి గదా! 2 లైన్స్ ఉన్నాయి గదా! దానిపైన క్లిక్ చేశారంటే ఎక్స్‌ప్లోర్ జీపీటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఏఐస్ ఉంటాయన్నమాట ఇందులో. దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లోర్ అనేది మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఒక చిన్న యూజ్ కేస్ అయితే మేము మీకు చూపిస్తున్నామండి. మార్కెట్ రిసర్చ్‌కి సంబంధించిన ఇదొక యూజ్ కేస్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరొక ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తున్నారు. మీకొక కొత్త ఐడియాస్ అనేది కావాలి. ఎందుకు? సేల్స్ ఓకేనా? దాని తర్వాత మార్కెట్ డిమాండ్ అనేది పెంచుకోవడానికి అండ్ మీ ప్రొడక్ట్‌ని హైగా సెల్ చేయడానికి ఒక ఐడియా, ఒక రిసర్చ్ అనేది చాట్ జీపీటీలో మీరు చేయాలని అనుకుంటున్నారు అనుకుందాం. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు లైక్ ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ సొల్యూషన్స్ మీరేమన్నా చేస్తూ ఉంటే గనక బై చాన్స్ మీరది సెల్ చేస్తుంటే గనక ఒక ఎగ్జాంపుల్ లాగా చాట్ జీపీటీలో మీరు అడగొచ్చనమాట. ఓకేనా? షేర్ ఎ లిస్ట్ ఆఫ్ అదర్ కంపెనీస్ వేరే కంపెనీస్ ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ గాని సెల్ చేస్తూ ఉన్నారు కదా! దానికి సంబంధించిన కాంపిటీషన్స్, వాళ్ళ ప్రైస్ ఎంత? ఎక్కడెక్కడ సెల్ చేస్తున్నారో? ఏ టైప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు? దీనికి సంబంధించిన డిఫరెంట్, డిఫరెంట్ క్వెషన్స్ మీకేవైతే ఉన్నాయో అవి మీరిక్కడ అడగొచ్చు. అడిగిన వెంటనే దీనికి సంబంధించిన ఒక రిసర్చ్ అనేది ఆటోమేటికల్లీ చాట్ జీపీటీలో చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది చాట్ జీపీటీ మీకిస్తుంది. సో, యూజ్ కేస్ 1 అండి. మార్కెట్ రిసర్చ్‌కి సంబంధించిన ప్రాంప్ట్ అనేది నేనిక్కడ ఇస్తున్నాను. అనలైజ్ ద డిమాండ్ ఫర్ ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అమాంగ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా. ప్రొవైడ్ ఇన్‌సైట్స్ ఆన్ కరెంట్ మార్కెట్ ట్రెండ్స్. ఇదొచ్చేసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ నేను ఇస్తున్నాననమాట. ఓకేనా? ఈ కాంపిటీటర్స్ ఎవరు? దానికి సంబంధించిన ప్రైజింగ్ ఓకేనా? పొటెన్షియల్ కస్టమర్ సెగ్మెంట్ ఎలాగున్నారు? అనేది ఒక ప్రాంప్ట్ అనేది నేనిక్కడ ఇచ్చాననమాట. సో, వన్స్ నేను ఆ పర్టిక్యులర్ ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. చాట్ జీపీటీ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఆన్‌లైన్‌లో ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారాగా ఈ పర్టిక్యులర్ ఆన్సర్ అయితే నాకిచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, ఇప్పుడొచ్చేసి యూజ్ కేస్ 2 అండి. యూజ్ కేస్ 1లో వచ్చేసి మార్కెట్ రిసర్చ్‌కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే ఇచ్చాము. ఇప్పుడొచ్చేసి కాంటెంట్ క్రియేషన్ అండి అండ్ కాపీ రైటింగ్. దీనికి సంబంధించిన ఒక ప్రాంప్ట్ అనేది ఇద్దాము. ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం మనకి. ఇక్కడ మెయిన్‌లీ అండి మన కస్టమర్స్‌తో మనము కమ్యూనికేట్ చేయాలి. ఇంకా కొంచెం బెటర్‌గా కమ్యూనికేట్ చేయాలి. మన బిజినెస్‌కి సంబంధించిన ఆఫర్స్ గాని, ప్రొడక్ట్స్ గాని ఇంకా ఈజీగా తెలపాలి అంటే లైక్ ఫ్లైయర్స్ ఓకేనా? లేదంటే బ్రోషర్స్ దీనికి సంబంధించిన ఇమేజెస్ ఓకేనా? లేదంటే కాంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్ ఓకేనా? దీనికి సంబంధించిన మెసేజ్. సో, ఎలాగ చేయాలి? ఇదంతా గూడా కాంటెంట్ అనే కిందకి వస్తుందనమాట. ఇది ఎలాగ యూజ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇదొక యూజ్ కేస్ నంబర్ 2. ఇక్కడ నేనొక ప్రాంప్ట్ అయితే అడుగుతున్నాను. ఐ వాంట్ టు ప్రమోట్ మై ఎంఎస్ఎంఈ. ఓకేనా? నేను నా ఎంఎస్ఎంఈని ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. విచ్ మేక్స్ ట్రాన్స్‌ఫార్మర్స్ గివ్ మీ కంటెంట్ ఫర్ డిజిటల్ ఫ్లైయర్స్ దట్ విల్ గో ఆన్ ఫేస్‌బుక్. ఓకేనా? సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఫేస్‌బుక్‌లో ఈ పర్టిక్యులర్ పోస్టింగ్ అనేది నేను చేయబోతున్నాను. దీనికి సంబంధించిన డిజిటల్ ఫ్లైయర్ అనేది నాకు కావాలి. ఈ ప్రొడక్ట్స్ అనేది నేను చేస్తున్నాను అని చెప్పేసి ఒక ప్రాంప్ట్ అయితే నేనిచ్చాను. ఓకేనా? రైట్ సైడ్ చూసుకుంటే మీకొక ఇమేజ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడొక ఆన్సర్ అనేది జనరేట్ చేసేసిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
సో ఇదొక నెక్స్ట్ యూజ్ కేస్ అండి. ఇదొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. యూజ్ కేస్ నంబర్ 3. సో ఇప్పుడొచ్చేసి యాడింగ్ విజువల్స్, ఇమేజెస్ అండి. ఇప్పుడు మనకి కాంటెంట్‌కి సంబంధించిన, దాని తర్వాత మార్కెట్ రిసర్చ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆన్సర్స్ ఎలా తీసుకోవాలనేది చూసాం. ఇప్పుడు ఇమేజ్ ఎలాగా జనరేట్ చేయాలి అనేది చూస్తున్నామండి చాట్ జీపీటీలో. సో ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ అనేది నేను ఇస్తున్నాననమాట. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ అ corrugated ప్యాకేజింగ్ బాక్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ సోషల్ మీడియా క్రియేటివ్స్. ఇదొక ప్రాంప్ట్ ఇచ్చాను. రైట్ సైడ్‌లో మీరు చూడొచ్చు ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇది నేను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. సో, సో ఇక్కడ చాట్ జీపీటీ యూజ్ కేస్ నంబర్ 4 అండి ఇది. సో ఇందులో మెయిన్‌లీ ఏంటంటే, అప్పుడే నేను చెప్పాను గదా! ఎక్స్‌ప్లోర్ జీపీటీ సెక్షన్. ఈ పర్టిక్యులర్ ఆప్షన్ అయితే మనకి అవైలబుల్‌గా ఉందండి. ఇందులో మాక్సిమం టు మాక్సిమం మీకు ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు అవైలబుల్‌గా ఉంటాయండి. ఇక్కడ మీరు ఎనీ క్వెషన్, ఇమేజ్ జనరేట్ చేయాలి. లేదంటే నాలెడ్జ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. మన బిజినెస్‌కి సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకి అవైలబుల్‌గా ఉంటుంది. అంటే ప్రొడక్ట్స్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. ఒకసారి అది గూడా చూద్దాం. సో, ఇక్కడ మీరు చూడొచ్చండి. ఎక్స్‌ప్లోర్ ఆప్షన్స్ అనేది ఆప్షన్ ఉంది గదా! లైక్ ఎక్స్‌ప్లోర్ జీపీటీ అనే ఫీచర్ ఉంది గదా! అక్కడ మీరు చూసుకుంటే గనక సెవెరల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ ఇమేజ్ జనరేషన్ గాని, రైట్ ఫర్ మీ, క్యాన్వా, ఓకేనా? ఎక్సెట్రా, ఎక్సెట్రా. మీరొకసారి ఇది డౌన్‌లోడ్ చేసి మీరు చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎక్స్‌ప్లోర్ జీపీటీ ఆప్షన్స్‌లో అండి నేనక్కడ క్లిక్ చేశాను. అక్కడ ఒక ఫీచర్ అయితే ఉంది. ఇమేజ్ జనరేటర్ అని జెప్పేసి. సో, ఇమేజ్ జనరేటర్ దగ్గర నేను క్లిక్ చేశాను. ఇక్కడ నేనొక ప్రాంప్ట్ అనేది ఇచ్చానండి. లైక్ ప్లీజ్ క్రియేట్ ఆహ్, కొరిగేటెడ్ బాక్స్ అని జెప్పేసి ఇచ్చాను. నాకు ఈ ఇమేజ్ అనేది డిజైన్ జేసి నాకిచ్చేసింది. మీరిక్కడ చూసుకోవచ్చు. సో, నాకు కావాలంటే నేను దీన్ని షేర్ చేయొచ్చు. లేదంటే డౌన్‌లోడ్ జేసుకొని నా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాగ నేను పోస్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇంకొక ఫీచర్ అయితే ఉందండి. లైక్ లోగో జనరేటర్ అని జెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంది. ఇందులో మీరొక ప్రాంప్ట్ ఇచ్చారంటే, మీ బిజినెస్‌కి సంబంధించిన లోగో అది మీకు డిజైన్ జేసేసి ఇస్తుందండి. ఓకేనా? సెవెరల్ ఆప్షన్స్ అయితే ఇలాగే ఉన్నాయి. మీరు వన్ బై వన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదొక ఇంపార్టెంట్ నోట్ అండి. మనం ఇప్పుడు ఏం చెప్పామంటే లైక్ ప్లే స్టోర్‌కెళ్ళేసి మనము చాట్ జీపీటీ డౌన్‌లోడ్ చేసి ఈ పర్టిక్యులర్ యూజెస్ అనేది చేసుకోవచ్చని జెప్పాము. అలా కాకుండా నార్మల్ లైక్ క్రోమ్ యూజ్ చేసి గూడా మీరు చాట్ జీపీటీ బ్రౌజింగ్ అనేది చేయొచ్చనమాట. వితౌట్ డౌన్‌లోడింగ్ ద యాప్. యాప్ డౌన్‌లోడ్ చేయకుండా గూడా మనము చాట్ జీపీటీ అనేది యూజ్ చేసుకోవచ్చండి బ్రౌజర్‌లో. సో, నెక్స్ట్ ఏఐ టూల్ గురించి మనం మాట్లాడబోతున్నామండి. అదే పర్‌ప్లెక్సిటీ అన్నమాట. ఇది ఆల్‌మోస్ట్ చాట్ జీపీటీ లాంటిదే అండి. ఓకేనా? కానీ ఇందులో ఏంటంటే మనకి దొరికే ఆన్సర్స్ అనేది ఇంకా ఎక్కువ యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ పర్ఫెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా? దీనికి సంబంధించిన మార్కెట్ రిసర్చ్ చేసుకోవచ్చు. కాంపిటీటర్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ వితిన్ ద సోర్స్. దీనికి సంబంధించిన ఉన్న సోర్స్‌లో ద్వారాగానే వెతికి ఇస్తుందన్నమాట మనకి ఆన్సర్స్. ఓకేనా? సో, ఇది ఎలాగా యూజ్ అవుతుంది? ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, ఫ్రీగా మనము లాగిన్ ఎలా చేసుకోవాలి? ఓకేనా? దీనికి సంబంధించిన ఆహ్, ఫీచర్స్ విజిబుల్‌గా ఏవైతే ఉన్నాయి? దీనికి సంబంధించిన ఇంటర్‌ఫేస్ ఎలాగుంటుందో ఒకసారి మనము చూద్దాం. సో, మెయిన్‌లీ మీరు ప్లే స్టోర్‌కెళ్ళిపోండి. అక్కడ మీరొకసారి సెర్చ్ చేయండి. పర్‌ప్లెక్సిటీ అని జెప్పేసి. ఓకేనా? వన్స్ మీరు సెర్చ్ చేసిన తర్వాత ఆహ్, ఇన్‌స్టాల్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత జీమెయిల్ ఐడీ ద్వారాగా మీరు లాగిన్ అవ్వచ్చండి. ఓకేనా? రైట్ సైడ్‌లో లాస్ట్ ఆప్షన్ మీరు చూసుకోవచ్చు. లాస్ట్ ఇమేజ్. ఇంటర్‌ఫేస్ అయితే ఇలాగుంటుందనమాట. వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. సో, ఎటువంటి ఆలస్యం లేకుండా లైక్ ఫస్ట్ మనం యూజ్ కేస్ చూసేద్దామండి ఫస్ట్. సో, నేను ఫస్ట్ యూజ్ కేస్ ఏంటంటే, నాకు సంబంధించిన నా బిజినెస్‌లో ఉన్న ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ నేను ఇచ్చుకోవాలనమాట. సో, అది ఎలాగనేది ఒకసారి చూద్దాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మేమిక్కడ ఇస్తున్నామనమాట. సో, ఇక్కడేంటంటే నేనొక ప్రొడక్ట్ సేల్ చేస్తున్నానండి. ఓకేనా? అండ్ పర్‌ప్లెక్సిటీ ఏఐ యూజ్ చేసి ఒక డీటెయిల్డ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అయితే నేను అడగబోతున్నాను. ఓకేనా? ఈ పర్టిక్యులర్ డిస్క్రిప్షన్ నేనేం చేస్తున్నానంటే, ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్‌కి ఓకేనా? ఇండియా మార్ట్‌లో సెల్ చేస్తున్న ప్రొడక్ట్ ఉంది గదా! అందులో నేను నా ప్రొడక్ట్‌కి డిస్క్రిప్షన్స్ అనేది ఇస్తున్నాను. అది కాకుండా కొన్ని సెల్లింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా! లైక్ అమెజాన్, ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మార్కెట్ లేదంటే ఫ్లిప్‌కార్ట్ ఇవున్నాయి గదా! ఇందులో
నా ప్రొడక్ట్ అనేది సేల్ చేస్తున్నాను. అక్కడ నేను నా ప్రొడక్ట్‌కి డిస్క్రిప్షన్స్ అయితే ఇస్తున్నాననమాట. సో, ఇది ఎలాగని ఒకసారి చూద్దాము. అండ్ ప్రొడక్ట్ బ్రౌచర్స్ ఉంటాయి గదండీ! దానికి గూడా ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అక్కడ గూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, యూజ్ కేస్ 1 అండి. నేను చెప్పినట్టుగా నేనిక్కడ ఒక చిన్న ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. గివ్ అ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఫర్ సీఎన్‌సీ లేత్ మెషిన్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ అమెజాన్ ఇండియా. వన్స్ నేను ఈ ప్రాంప్ట్ అనేది ఇచ్చిన తర్వాత, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. టెక్నికల్ స్పెసిఫికేషన్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బెనిఫిట్స్ అనేది ఇక్కడ మీరు క్లియర్‌గా ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్ అనేది నాకిచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ యూజ్ కేస్ అండి. యూజ్ కేస్ 2 మార్కెట్ రిసర్చ్ అనేది నేను చేయబోతున్నాను. ఓకేనా. ఇది సిమిలర్ అండి నేను చెప్పినట్టుగా చాట్ జీపీటీ లాగే ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. లైక్ పర్‌ప్లెక్సిటీ అనేదొచ్చేసి ఏంటంటే లైక్ రిసర్చ్ న్యూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కోసం లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకేనా. ఒక మార్కెట్ స్ట్రాటజీ డెవలప్‌మెంట్ కోసం అనేది మనము ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో, యూజ్ కేస్ 2 అండి. ఇక్కడ నేనొక ప్రాంప్ట్ అనేది ఇక్కడ నేనిస్తున్నాను. డూ మార్కెట్ రిసర్చ్ ఆన్ ద న్యూ మోడల్ ఆఫ్ సీఎన్‌సీ లేత్ మెషిన్ అండ్ డెవలప్ మార్కెట్ స్ట్రాటజీ. ఓకేనా. సో, లైక్ నా దగ్గర ఒక న్యూ మోడల్ సీఎన్‌సీ లేత్ మెషిన్ అనేదుంది. దీనికి సంబంధించిన ఒక మార్కెట్ స్ట్రాటజీ అనేది డెవలప్ చేయండి అని జెప్పేసి నేనిక్కడ ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాననమాట. ఈ పర్టిక్యులర్ ఏఐలో పర్‌ప్లెక్సిటీలో. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చండి. ఆన్సర్ అనేది నాకిచ్చేసిందనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. మార్కెట్ రిసర్చ్ ఓవర్‌వ్యూ ఉంది. ఓకేనా. దీనికి సంబంధించిన సైజ్, గ్రోత్ ఓకేనా. ఎక్సెట్రా, ఎక్సెట్రా లైక్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ లూప్, ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది నాకిచ్చేసిందనమాట. ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ బేస్ పైన నేను అయితే వర్క్ అయితే చేసుకుంటా అనమాట. ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే సెల్ చేస్తే కరెక్ట్‌గా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ మెషిన్ ఓకేనా. ఎవరెవరికి నేను సెల్ చేయొచ్చు ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, మనము అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి. ఓకేనా. ఈ పర్టిక్యులర్ ఏఐ అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేసాం గదా! మెటా ఏఐ అయ్యుండొచ్చు, చాట్ జీపీటీ అయ్యుండొచ్చు, పర్‌ప్లెక్సిటీ గూడా అయ్యుండొచ్చు. ఈ పర్టిక్యులర్ 3 ఏఐస్‌లో ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో, ఇప్పటి వరకు మనము ఈ 3 మెయిన్ ఏఐ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసాం గదా! దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఒకసారి చూద్దాము. మెటా ఏఐలో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఇది వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయ్యింది. ఓకేనా. సో, మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది క్విక్‌గా తీసుకోవచ్చు. రెస్పాన్సెస్ అనేది చాలా ఆహ్, కన్వర్జేషనల్ స్టైల్‌లోనే ఉంటాయన్నమాట. చాట్ జీపీటీ గూడా చాలా ఈజీ టు యూజ్ అండి. అండ్ చాలా వరకు ఇండియన్ లాంగ్వేజెస్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ రెస్పాన్స్ స్టైల్ కూడా కన్వర్జేషనల్ స్టైల్‌లోనే ఉంటుందన్నమాట. దాని తర్వాత పర్‌ప్లెక్సిటీ ఏఐ అండి. సో, ఇందులో వచ్చేసి ఒక రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకిస్తుంది. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకిస్తుంది. అండ్ ఒక కన్వర్జేషన్ స్టైల్‌లోనే ఉంటుందన్నమాట రెస్పాన్స్ గూడా. సో, అలాగే డిసడ్వాంటేజెస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మెటా ఏఐలో వచ్చేసి నీడ్ అడిషనల్ వెరిఫికేషన్ అండి. ఏదైతే రెస్పాన్స్ అయితే ఈ టూల్ ఇస్తుంది గదా! ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సుంటుంది. ఇది కరెక్ట్ ఉందా? లేదా? ఓకేనా. అదన్నీ కూడా చూసుకోవాల్సుంటుంది. కాంటెంట్ వచ్చేసి కొంచెం తక్కువుంటుందండి. కొంచెం క్వాలిటీ తక్కువుంటుంది. చాట్ జీపీటీలో ఏంటంటే రెస్పాన్స్ అనేది ఒక మిడ్ రేంజ్ రెస్పాన్స్ అనేది మనకిస్తుందనమాట. అండ్ రెస్పాన్స్ గూడా డేటా పైన డిపెండ్ అయ్యి ఉంటుంది గాబట్టి, మనం గూడా ఒకసారి చూసుకోవాల్సుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్‌గా ఉందా? లేదా? కరెక్ట్‌గా ఉందా? లేదా? అట్లా. పర్‌ప్లెక్సిటీ ఏఐలో చూసుకున్నట్లయితే గనక, ఇది ఒక లిమిటెడ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుందండి. ఈ పర్టిక్యులర్ ఏఐలో. ఓకేనా. కంపేర్డ్ టు చాట్ జీపీటీ. సో, ఇప్పుడొకసారి ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్స్ ఉన్నాయి గదండీ! దీనికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి? ఏమేమున్నాయి? ఓకేనా. ఒకసారి చూద్దామండి. ఓకేనా. సో, మెయిన్‌లీ ఇక్కడ ఫీచర్స్ అండి. ఓకేనా. లైక్ బెస్ట్ ఫర్ యూజ్ అన్నమాట. రియల్ టైమ్ అండ్ యాక్యురసీ ఒకసారి చూద్దాము. మెటా ఏఐ వచ్చేసి లైక్ మెయిన్‌లీ ఈ పర్టిక్యులర్ టూల్ వచ్చేసి కాంటెంట్ లేదంటే ఇమేజ్ జనరేట్ చేయాలి. ఓకేనా. మనం ఇచ్చే రెస్పాన్స్ అనేది కన్వర్జేషనల్ స్టైల్‌లో కావాలి అనుకుంటే ఇది మీరు యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఒక లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ప్రొవైడ్ చేయలేదండి. యాక్యురసీ అనేది చాలా తక్కువుంటుంది. ఓకేనా. అదే చాట్ జీపీటీ చూసుకున్నట్లయితే గనక
ఇదొచ్చేసి ఇంటిగ్రేటెడ్ విత్ గూగుల్ సర్వీసెస్ అండి. ఓకేనా. సెర్చ్ ఇంజిన్‌లో ఉంటుంది. దాని తర్వాత మల్టిపుల్ టాస్క్స్ అయితే ఇది చేయగలదు. లైక్ కాంటెంట్ ఇవ్ ఇస్తుంది. ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. దాని తర్వాత ఎక్స్‌ప్లోర్ జీపీటీస్ అనే ఆప్షన్ ఉంది గదా! అందులో గూడా మీరొకసారి చెక్ చేయొచ్చు. చాలా వరకు యూజ్‌ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదొక రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుందండి. ఇప్పుడు పర్టిక్యులర్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందంటే ఇది మీకు ఇస్తుంది. అండ్ యాక్యురసీ వచ్చేసి మిడ్ రేంజ్‌లో ఉంటుందండి. ఓకేనా. లైక్ వేరియబుల్ అంటే మిడ్ రేంజ్‌లో ఉంటుందన్నమాట. పర్‌ప్లెక్సిటీ ఈ పర్టిక్యులర్ ఏఐ చూసుకున్నట్లయితే గనక కాంటెంట్ జనరేట్ చేయడం కోసం ఓకేనా. ఒక రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, మార్కెట్ రిసర్చ్, కాంపిటీటర్ అనాలిసిస్ చేయడం కోసం ఇదొక బెస్ట్ యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇదొక రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ గూడా ఇస్తుంది. యాక్యురసీ గూడా చాలా హైగుంటుందన్నమాట. మెయిన్‌లీ ఇదొచ్చేసి లైక్ మనలాంటి బిజినెస్ ఓనర్స్‌కి ఇది చాలా వరకు ఇంపార్టెంట్ ప్లస్ యూజ్‌ఫుల్ గూడా. సో, మా సైడ్ నుంచి ఒక స్మాల్ టిప్ అండి. ఓకేనా. ఎప్పుడైతే మీ ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్స్ అనేది ఎఫెక్టివ్‌గా యూజ్ చేయాలనుకుంటున్నారో, మేమొక చిన్న సజెషన్, ఒక స్మాల్ టిప్ ఇవ్వబోతున్నామండి. ఏంటంటే, ఎప్పుడైతే మీరు క్వెషన్స్ అనేది అడుగుతారు గదా! ఈ పర్టిక్యులర్ ఆన్సర్ నాకు కావాలని అడుగుతారు గదా! మీ క్వెషన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలన్నమాట. ఒక స్పెసిఫిక్‌గా ఉండాలి. ఓకేనా. అప్పుడు మీకొక స్పెసిఫిక్ అండ్ మోర్ యాక్యురేట్ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. సో అండి లైక్ మీకింకా కొంచెం ఈజీగా యూజ్ చేయాలి. ఇంకా కొంచెం బెటర్‌గా అర్థం అవ్వాలి అని జెప్పేసి మేము కొన్ని ప్రాంప్ట్స్ అయితే డెవలప్ చేశామండి. ఓకేనా. ప్రాంప్ట్స్ అంటే లైక్ ఒక క్వెషన్స్ అన్నట్టు. ఈ పర్టిక్యులర్ ఏఐస్‌లో ఈ పర్టిక్యులర్ క్వెషన్స్ ఇస్తే ఏ ఆన్సర్స్ మీకిస్తుంది అని చెప్పినట్టు ఒక ప్రాంప్ట్స్ అనేది మేము డిజైన్ చేశాము. ఫర్ మెటా ఏఐ, చాట్ జీపీటీ అండ్ పర్‌ప్లెక్సిటీ. సో, మేము మీకి చాట్ బాక్స్‌లో అయితే ఈ పర్టిక్యులర్ ప్రాంప్ట్స్ అనేది పెడుతున్నామండి. ఓకేనా. లైక్ కాంటెంట్ క్రియేషన్ కోసం గాని, బిజినెస్ ప్లానింగ్ కోసం, మార్కెట్ రిసర్చ్ కోసం అని జెప్పేసి లైక్ ఈ పర్టిక్యులర్ ప్రాంప్ట్స్ అనేది చాట్ బాక్స్‌లో మేము పెడుతున్నామండి. ఇదొచ్చేసి మెటా ఏఐ, చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ అన్నమాట. ఈ పర్టిక్యులర్ 2 టూల్స్‌లో మాత్రమే యూజ్ చేసుకోవాల్సుంటుంది. ఒకసారి చూడండి. మీరు ఈ ప్రాంప్ట్స్ ఇస్తే మీకు ఏ ఆన్సర్ వస్తుంది? ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ మీకు దొరుకుతున్నాయి? ఒకసారి చెక్ చేయండి. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. పర్‌ప్లెక్సిటీ ప్రాంప్ట్స్ అన్నమాట ఇవి. ఓకేనా. లైక్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం లేదంటే కాంపిటీటివ్ అనాలిసిస్, సప్లయర్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్‌సైట్స్ దీనికి సంబంధించిన ప్రాంప్ట్స్ అండి ఇవి. ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి మేము చాట్ బాక్స్‌లో పెడుతున్నాము. ఈ ప్రాంప్ట్స్ చాట్ బాక్స్‌లో పెడుతున్నాము. కాపీ చేసి ఒకసారి ఈ పర్‌ప్లెక్సిటీ ఏఐలో యూజ్ చేయండి. ఒకసారి చూడండి మీకు ఎలాగా వస్తున్నాయి. మీకు సంబంధించిన ఆన్సర్స్ ఎలాగున్నాయి? యాక్యురేట్‌గా ఉన్నాయా లేదా? అని ఒకసారి మీకి తెలిసిపోతుంది. ఓకేనా. ఒకసారి ట్రై చేస్తారా ప్లీజ్? సో, ఇప్పటి వరకండి బై ఎనీ ఛాన్స్ మీకేమన్నా ఎనీ క్వెషన్స్, ఎనీ డౌట్ దీనికి సంబంధించిన ఎనీ స్పెసిఫిక్ క్వెషన్ ఏమన్నా ఉన్నా గూడక చాట్ బాక్స్‌లో తెలపండి మాకి. నేను మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో నేను మీకు ఆన్సర్ జేస్తాను. లేదంటే ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మీరు నన్ను అడగొచ్చు. సో అండి లైక్ వన్ లాస్ట్ ఏఐ టూల్ అయితే ఉందండి. నేను మీకు చెప్పాను గదా! వన్ ఆఫ్ ద ఫోర్త్ టూల్ అని జెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేట్ చేశారని జెప్పేసి. ఇదొచ్చేసి మెయిన్‌లీ అండ్ ఓన్లీ ఫర్ ట్రాన్స్‌లేషన్స్ అన్నమాట. ఓకేనా. ఈ పర్టిక్యులర్ ఏఐ. సో, ఇది ఎలాగ యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో, ఈ పర్టిక్యులర్ యాప్ వచ్చేసి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్‌లో రెండిట్లోనూ గూడా అవైలబుల్‌గా ఉంది. భాషిని అని జెప్పేసి ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్ పేరు. సో, ఇదొచ్చేసి అప్పుడే నేను చెప్పినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారాగా చేయబడిన ఈ ఒక ఏఐ టూల్ అన్నమాట. ఓన్లీ ఫర్ ట్రాన్స్‌లేషన్స్ అన్నమాట. సో, ఇందులో ఇంగ్లీష్ ప్లస్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్‌లో ఇది అవైలబుల్‌గా ఉంది. సో, మీరు ఏదన్నా వాయిస్ ఇచ్చారనుకోండి, మీరేదైనా తెలుగులో గాని, హిందీ లాంగ్వేజ్‌లో గాని మీరు మాట్లాడతారు గదా! అది ట్రాన్స్‌లేట్ చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్‌లో మీకిస్తుంది. ఓకేనా. లైక్ వాయిస్ టు వాయిస్, టెక్స్ట్ టు టెక్స్ట్. దాని తర్వాత ఏదైనా వెబ్ పేజ్ ఏమన్నా ఉంటుంది గదా! ఇంగ్లీష్‌లో ఉందనుకుందాం. అది మనకి కావాల్సిన లాంగ్వేజ్ తెలుగు, హిందీ, కన్నడ ఈ పర్టిక్యులర్ లాంగ్వేజెస్‌లో మనకి ట్రాన్స్‌లేట్ చేసి మనకిస్తుందన్నమాట. సో, ఇది జస్ట్ ఎలాగా డౌన్‌లోడ్ చేసి ఎలాగా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాము. సో, మీరు ప్లే స్టోర్‌కెళ్ళండి. ఓకేనా.
అక్కడ భాషిని అనే యాప్ అనేది ఉంటుందనమాట. ఒకసారి టైప్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? సో, వన్స్ డౌన్‌లోడ్ చేసి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్స్ అనేది కనిపిస్తున్నాయి గదండీ! సో, మీకు ఏ పర్టిక్యులర్ లాంగ్వేజ్ చదవడానికి ఏదైతే ఈజీగా అర్థమవుతుందో, ఆ పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ ఓకేనా? ఇలాగ పర్టిక్యులర్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేశారంటే అండి, ఈ పర్టిక్యులర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది గదా! ఇవే మనకి భాషిని యాప్‌లో కనిపిస్తున్న ఫీచర్స్ అన్నమాట. టెక్స్ట్ అనే ఫీచర్ ఉంది. ఓకేనా? వాయిస్, బ్రౌజ్, దాని తర్వాత కన్వర్స్, దాని తర్వాత స్కాన్. ఈ పర్టిక్యులర్ ఫీచర్స్ మీరిక్కడ ఈజీగా చూసుకోవచ్చు. ఓకేనా? దీన్ని యూజ్ చేసి లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ లేదంటే స్పీచ్ రికగ్నిషన్, స్పీచ్ టు స్పీచ్ ట్రాన్స్‌లేషన్ గూడా మీరిక్కడ చేసుకోవచ్చు. సో, భాషని ఏఐ టూల్ యూజ్ చేసి ఒక ట్రాన్స్‌లేషన్ అనేది చేద్దామండి. ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు యూజ్ కేస్ 1 ఇది. వాయిస్ టు వాయిస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మన దగ్గరికొచ్చారు. ఇంగ్లీష్ లేదంటే అదర్ లాంగ్వేజ్‌లో వాళ్ళు మనతో మాట్లాడుతున్నారన్నమాట. ఈ భాషని ఏఐ టూల్ యూజ్ చేసి ఆహ్, వాయిస్ టు వాయిస్ ట్రాన్స్‌లేషన్ ఎలా చేయాలి? ఒకసారి చూద్దాం. సో, ఇదొక యూజ్ కేస్ అండి. ఇక్కడ మేము మీకొకటి చూపిస్తున్నాము. ఇక్కడ మేము ఒక చిన్న వీడియో అనేది ప్లే చేస్తున్నాం మీకి. వాయిస్ టు వాయిస్ ట్రాన్స్‌లేషన్ ఎలా అవుతుంది? దాన్ని చూసి మీరు ఎలా రెస్పాండ్ చేయొచ్చనేది ఇక్కడ చూడొచ్చు మీరు. How can I promote my packaging solutions company? నా ప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీని నేను ఎలా ప్రోత్సహించలను? సో, అప్పుడే మనము వాయిస్ టు వాయిస్‌కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది చూసామండి వీడియోలో. ఇప్పుడొచ్చేసి టెక్స్ట్ టు టెక్స్ట్ అన్నమాట. ఇదొక యూజ్ కేస్ 2 అన్నట్టు. సో, నేనిక్కడ స్టార్టింగ్ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ జేస్తున్నాను. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీరొకసారి చూడొచ్చు. ఇలాగైతే ఉంటుందన్నమాట. టెక్స్ట్ టు టెక్స్ట్. సో, ఇదొచ్చేసి యూజ్ కేస్ నంబర్ 3 అండి. ఓకేనా? ఒక వెబ్ పేజ్‌ని మనకి కావాల్సిన లాంగ్వేజ్‌లో ఎలాగా ఆహ్, ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇదొకసారి మనం చూద్దాము. ఓకేనా? సో, ఇది ఇంకొక యూజ్ కేస్ నంబర్ 3 అండి. ఓకేనా? సో, ఈ పర్టిక్యులర్ భాషిని అనే యాప్ యూజ్ చేసేసి ఏదన్నా వెబ్‌సైట్‌లో ఉన్న లాంగ్వేజో నాకర్థం కాలేదంటే, ఆ పర్టిక్యులర్ లింక్ నేను తీసుకొని భాషిని యాప్ ఏఐ టూల్‌లో నేను కాపీ పేస్ట్ చేస్తాను. జనరేట్ చేసిన తర్వాత తెలుగు లేదంటే హిందీ లాంగ్వేజ్. దీనికి సంబంధించిన నాకు ఏదైతే ఈజీగా కంఫర్టబుల్‌గా ఉందో ఆ పర్టిక్యులర్ లాంగ్వేజ్‌లో నేనిక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. చదువుకోవచ్చు. చూడొచ్చనమాట. సో, ఇదొక చిన్న ఇంపార్టెంట్ రిమైండర్ అండి. ఓకేనా? ఇప్పటి వరకు మనము ఒక 3-4 ఏఐ టూల్స్ గురించి మాట్లాడామండి. మెటా ఏఐ అయ్యుండొచ్చు, చాట్ జీపీటీ అయ్యుండొచ్చు, పర్‌ప్లెక్సిటీ అయ్యుండొచ్చు, భాషిని అయ్యుండొచ్చు. ఇలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్స్ లేదంటే ఏఐ టూల్స్ అనేది ఫ్రీగా అవైలబుల్‌గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ప్లస్ మన బిజినెస్‌కి గూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా? కానీ అలాగే ఎప్పుడైతే మనము ఏఐ టూల్స్ అనేది యూజ్ చేస్తున్నామో, మనము రెస్పాన్సిబుల్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్స్ అనేది చాలా అంటే చాలా పవర్‌ఫుల్. కానీ పర్ఫెక్ట్ అయితే గాదు. సో, దీనికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ గూడా ఉన్నాయన్నమాట. వన్స్ మీరు ఏదైనా క్వెషన్ అడిగిన తర్వాత, ఈ ఏఐ టూల్స్ అనేది ఆన్సర్స్ మీకిస్తాయి. కానీ అది కరెక్ట్‌గా ఉందా? లేదా? పర్ఫెక్ట్‌గా ఉందా? నేను దీన్ని యూజ్ చేసుకోవచ్చా? ఎక్కడైతే నేను ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది కాపీ పేస్ట్ చేసుకోవాలి, ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది మీ చేతుల పైన ఉంటుందన్నమాట. సో, అందుకోసం అని జెప్పేసి మేము మీకి సజెస్ట్ జేస్తాము. ప్లీజ్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండండి. ఒకసారి ఈ పర్టిక్యులర్ ఆన్సర్స్, ఇన్ఫర్మేషన్ అనేది రీవెరిఫై చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ పర్టిక్యులర్ డిసిషన్స్ అయితే ఏవైతే తీసుకుంటున్నారు గదా! అవి ఫైనల్ డిసిషన్స్ మీ చేతిలోనే ఉంటాయి గాబట్టి. అట్లా. దాని తర్వాత కొన్ని ఏఐ యాప్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 'భాషిని' తీసుకున్నారంటే, ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లో ఉందన్నమాట ప్రస్తుతానికైతే. సో, 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకి తెలీదు. ప్రాపర్‌గా వస్తాయా లేదా అని చెప్పేసి. సో, ఒక్కసారి మీరు టెస్ట్ చేయండి. యూజ్ చేసి చూడండి. కరెక్ట్‌గా ఉన్నాదా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఏవైతే ఇన్ఫర్మేషన్
ఇది ఇస్తుందో మీరు దాని తర్వాత యూజ్ చేస్తారు. సో, మీరు రెస్పాన్సిబుల్‌గా ఉంటారు కాబట్టి. సో, ఇదొక మా సైడ్ నుంచి ఒక స్మాల్ రిమైండర్ అండ్ ఇంపార్టెంట్ రిమైండర్. సో, చెప్పినట్టుగా అండి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఇంపార్టెంట్ రిమైండర్ అండి మీకోసం. సో, ఏఐని రెస్పాన్సిబుల్‌గా యూజ్ చేయండి. దొరికిన ఇన్ఫర్మేషన్ అనేది వెరిఫై చేసిన తర్వాతనే దాన్ని యూజ్ చేయండి. ఓకేనా? అండ్ మెయిన్‌లీ దీన్ని యూజ్ చేయాలంటే చాలా చాలా సింపుల్ అండి. జస్ట్ వెరిఫై, వెరిఫై, వెరిఫై. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలండి. ఆన్ టైమ్ గ్రో విత్ కినారా వర్క్‌షాప్‌కి జాయిన్ అయినందుకు. సో, నేననుకుంటున్నానండి ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్స్ మీరు యూజ్ చేస్తారు అండ్ మీ బిజినెస్ కొరకు ఇది చాలా వరకు హెల్ప్ అవుతుందని నేననుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి బై ఎనీ చాన్స్ ఇప్పుడు మీకేమన్నా డౌట్, ఎనీ క్వెషన్ ఉంటే ఇప్పుడు నన్ను అడగొచ్చు. థాంక్ యూ.